యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము. హాయి రాజు దాని చూచినప్పుడు అతడును అతని జనులందరును పట్టణస్థులందరును త్వరపడి పెందలకడనే లేచి మైదానమునెదుట ఇజ్రాయేలీయులను ఎదుర్కొని తాము అంతకుముందు నిర్ణయించుకునిన స్థలమున యుద్ధము చేయుటకు బయలుదేరిరి. తన్ను పట్టుకొనుటకు పొంచియున్న వారు పట్టణమునకు పడమటి వైపున ఉండిన సంగతి అతడు తెలుసుకొనలేదు. యెహోషువయు ఇజ్రాయేలీయులందరును వారి ఎదుట నిలువలేక ఓడిపోయిన వారైనట్టు అరణ్యము తట్టు పారిపోయినప్పుడు వారిని ఆతురముగా తరుముటకై హాయిలో ఉన్న జనులందరూ కూడుకొని యెహోషువను తరుముచు పట్టణమునకు దూరముగా పోయిరి. ఇజ్రాయేలీయులను తరుముటకు పోనివాడొక్కడునూ హాయిలోనే కాని బేతేలులోనే కాని మిగిలియుండలేదు. వారు గవిని వేయక పట్టణమును విడిచి ఇజ్రాయేలీయులను తరుమబోయి ఉండిరి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నీవు చేత పట్టుకొనిన ఈటెను హాయి వైపుగా చాపుము, పట్టణమును నీ చేతికప్పగింతును. అంతట యెహోషువ తన చేతనున్న ఈటెను ఆ పట్టణము వైపు చాపెను. అతడు తన చెయ్యి చాపగా పొంచియున్నవారు మాటులో నుండి త్వరగా లేచి పరుగెత్తి పట్టణములో చొచ్చి దాని పట్టుకొని అప్పుడే తగులపెట్టిరి. హాయివారు వెనుకవైపు తిరిగి చూచినప్పుడు ఆ పట్టణము యొక్క పొగ ఆకాశమునకెక్కుచుండెను. అప్పుడు అరణ్యమునకు పారిపోయిన జనులు తిరిగి తమ్మును తరుముచున్న వారిమీద పడుచుండిరి కనుక ఈ తట్టైనను ఆ తట్టైనను పారిపోవుటకు వారికి వీలులేకపోయెను. పొంచియున్నవారు పట్టణమును పట్టుకొనియుండుటయు పట్టణపు పొగ ఎక్కుచుండుటయు యెహోషువయు ఇజ్రాయేలీయులందరునూ చూచినప్పుడు వారు తిరిగి హాయి వారిని హతము చేసిరి. తక్కిన వారును పట్టణములో నుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చిరి. అట్లు ఈ తట్టు కొందరు ఆ తట్టు కొందరు ఉండగా హాయివారు ఇజ్రాయేలీయుల నడుమ చిక్కబడిరి కనుక ఇజ్రాయేలీయులు వారిని హతము చేసిరి. వారిలో ఒక్కడునూ మిగలలేదు, ఒక్కడునూ తప్పించుకొనలేదు. వారు హాయి రాజును ప్రాణముతో పట్టుకుని యెహోషువ యొద్దకు తిరిగి వచ్చిరి. బీటీలోనూ పొలములోనూ హాయి నివాసులను తరిమిన ఇజ్రాయేలీయులు వారిని చంపుట చాలింపగా కత్తివాత కూలక మిగిలినవాడొక్కడునూ లేనప్పుడు ఇజ్రాయేలీయులందరూ హాయి యొద్దకు తిరిగి వచ్చి దానిని కత్తివాతను నిర్మూలము చేసిరి. ఆ దినమున పడిన స్త్రీ పురుషులందరూ 12,000 మంది. యెహోషువ హాయి నివాసులనందరినీ నిర్మూలము చేయు వరకు ఈటెను పట్టుకుని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు.